సిద్ధపడతాం. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది. మనం ఎంతో కష్టపడినా ఫలితం కనిపించినప్పుడు మన విశ్వాసం సన్నగిల్లుతుంది. నీవు చేసెడి పనిని శ్రద్ధతోనూ నీతితోనూ చేయుము. కొలొస్సీయులు 3:23. సామెతలు 10:4. నిర్లక్ష్యంగా పనిచేసేవాడు దారిద్ర్యం పొందుతాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ధనవంతుడవుతాడు. ఈ వచనం మన శ్రద్ధకు, కష్టానికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని సూచిస్తుంది. మనం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే దాని ఫలితం తప్పకుండా వస్తుందని ఇది చెబుతుంది. ప్రసంగి 3:13. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. మనం మన కష్టం ద్వారా పొందే ప్రతిఫలం, సంతోషం దేవుడు మనకు ఇచ్చే బహుమతే అని ఇది స్పష్టం చేస్తుంది. మనం మన పనిలో ఆనందం పొందేలా దేవుడు ఏర్పాటు చేసి పూర్తి వీడియోని మా ఛానల్లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.